అది ఏదంటే మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది వాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా వాగేసి ఉంటాను. ఏమనుకోరా బాబు? లేదులేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా చెప్పు, కొత్తగా ఏదైనా చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదు అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదగుడ్డు, నాకే కావాలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టామంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో అనేసాను. చెప్పకపోతే నువ్వు నాకన్నా పెద్దోడు కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడింది. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీద నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానందే కరెక్టా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఎరా ఈ జన్మకేనేరా? నీకేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చంద్రమామ ఎవరమ్మ, ఆ గువ్వ సీతమ్మ. నువ్వు అందరినో తెలిసి వెళ్ళిపోదామని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమా కూడా నువ్వు తీసుకెళ్ళద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కథల గుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పుడ పూలు గుప్పి కంటెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడి సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం నీయముందే వేలిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడని
చిలక వాడింది చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట ఆ మాట విన్నవా రామ అంటుంది రామ రామ అన్నది ఇంకా? చెప్పు నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను దొరికాడు సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి. ఏదో అందరు చెప్తారంటే. రేయ్, ఆయన ఎవరు? ఈసారి నేనే. ఏమంటే భోంచేరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారంటే మీరు మా వంశం పెరగడానికి 2 అమ్మాయిలు ఇచ్చారు, మీకన్నా గొప్ప ఎవరు ఉంటారు? అన్నగారు మందే లేదు, అంతా ఆడవే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? చెప్పా. నేను అది వచ్చాం. నేను అదేంటారు బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. మామిడి చెప్పేసి అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంటికి వచ్చాను. చెయ్యందుకోవటే ఓరమణి ఇంకేంట్రా? ఇంకేంటా బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ గానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో, సరదా పెట్టి ఉంచుకో.